వెల్కమ్ టు పూరా లోకల్. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు గిరులు రామనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా మాల దీక్ష పరులు కాలినడకన కొండపైకి చేరుకుని మాల దీక్ష విరమణ చేసి తలనీలాలు సమర్పించి పుష్కరంలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కొన్ని చోట్ల సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు మార్గంలో పాదయాత్రగా వస్తున్న మాల స్వాములకు రేడియం స్టిక్కర్లను అతికిస్తున్నారు. డ్రోన్లు 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లు మాల విరమణ మండపాన్ని భద్రతను పరిశీలించారు. పెద్ద జయంతి ఉత్సవాలు అనేవి మనకి స్టార్ట్ అయ్యి నిన్న ఈ రోజు రేపు కూడా స్వాములందరూ కూడా మాల విరమణ చేసుకోబోతా ఉన్నారు. సుమారుగా 2.5 నుంచి 3 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 12 గంటల తర్వాత ఇప్పుడు మాల విరమణానికి మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ రోజు 12 నుంచి రేపు నైట్ 12 దాకా కూడా పాపులేషన్ అనేది హెవీగా రాబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సుమారుగా 1,200 మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది శానిటేషన్ స్టాఫ్ కూడా చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇష్యూస్ అన్ని కూడా మనము సార్ట్అవుట్ చేస్తా ఉన్నాం. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. 11th and 12th రోజు మనకి పెద్ద హనుమాన్ జయంతి సెలబ్రేషన్ మన కొండగట్టు ఏరియాలో అవుతుంది. సో ఈరోజు రాత్రి నుంచి 12 నుంచి మనకి ఎక్కువ హ్యావీ భక్తుల మూమెంట్ ఉంటుంది. సో అన్ని సేఫ్టీ గురించి మనం ఈ ట్రాఫిక్ పార్కింగ్ అండ్ ఇక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ అని మనం చూస్తున్నాము. దీనికోసం దాదాపు 1000 వరకు పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మనం పెట్టాము. దీంట్లో దాదాపు 100 CCTV కెమెరాస్ ఆడితే అండ్ ఒక డ్రోన్ కెమెరా కూడా మనం ఏదైనా అవసరం పడితే దీనికోసం కూడా పెట్టినాం. ఈ దొంగతన ఇష్యూ కోసం మనకి స్పెషల్ CCST మనం ఏర్పాటు చేసినాం. ఇంకా మన దగ్గర మధ్యలో భక్తులకి హెల్ప్ కోసం ఒక హెల్ప్ డెస్క్ కూడా మధ్యలో మనం పెట్టినాము. నడిచిన వచ్చిన భక్తుల కోసం ఏడెం స్టిక్కరింగ్ కూడా మనం ఈసారి చేస్తున్నాం. సో ఎన్ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్ సేఫ్టీ అండ్ పీస్ఫుల్.